ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనిషి బతకాలంటే గాలి, నీరు ఎంత ముఖ్యమో ఈ భూగ్రహం మీద మనిషి జీవించాలంటే ఇంధనం కూడా అంతే ముఖ్యం. అంటే ఆయిల్, పెట్రోల్, డీజిల్. సో పెట్రోల్, డీజిల్ మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉండేది సామాన్యుడి నుంచి ఆ దేశ అధ్యక్షుడిని ఆ కుర్చీలో కూర్చోపెట్టాలా, దించాలా అనేటువంటి నిర్ణయం తీసుకునే వరకు ఆధారపడినటువంటి వ్యవస్థ ఆయిల్. సో ఈ ఆయిల్ ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరిగిపోతాయా? ఇప్పటికే చాలా దేశాలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోవడం వల్ల చాలా అవస్థలు పడుతున్నాయి. మరి భారతదేశంలో ఆయిల్ ధరలు నిజంగా పెరుగుతాయా? పెరిగితే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? అలాగే గత కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం, ఆకాశాన్ని తాకుతోంది బంగారం, వెండి ధరలు. మరి ఇంకా బంగారం, వెండి ధరలు అమాంతం ఆకాశం కంటే ఇంకా ఎత్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు, అందరూ యుద్ధం అనగానే ముందు భయపడేది గోల్డ్, మహిళలు కానీ మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ యుద్ధంతో ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, పెరిగితే ఎవరికి అందనంత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయం సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలో ఉంది. నిజంగా పెరుగుతుందా మన ఇండియాలో ఆయిల్ ధరలు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ద వరల్డ్. సో ఇరాన్ ఏం చిన్న దేశం కాదు. ప్రపంచంలో చాలా దేశాలకు మన వరకు అమెరికా ఆంక్షలు పెట్టినంత వరకు కూడా ఇండియా దాదాపుగా హైయెస్ట్ ఆయిల్ ఇంపోర్ట్ రష్యా, ఇరాన్ నుంచి తీసుకుంటూ వచ్చింది. సో అలాగే చైనా కూడా దాదాపుగా ఇరాన్లో ఎక్స్పోర్ట్ అయ్యే దాదాపు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకి వెళ్తుంది. సో ఇంత పెద్ద భారీ ఎకానమీ ఉన్న దేశాలకు ఆయిల్ సప్లై అవుతూ ఒకసారిగా ఆయిల్ ఎనర్జీ కంపెనీస్ అన్ని కూడా షట్ డౌన్ కావడం. ఆయిల్ అంటే నాట్ ఓన్లీ ఆయిల్, ఇట్ విల్ బి న్యాచురల్ గ్యాస్, అన్ని కూడా ఆయిల్ సంబంధించిన అన్ని డెరివేటివ్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ అన్ని కూడా ఒక్కసారిగా బ్లాక్ కావడం అనేది డెఫినెట్గా ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాము, అంతర్జాతీయంగా చమురు ధరలు నిన్నటికి నిన్న దాదాపుగా 6% వరకు పెరిగాయి. ఇదే యుద్ధం ఇలాగే కొనసాగితే దాదాపుగా 4-5 వారాలు అనుకుంటున్నారు అంచనా అవుతుంది అని. అది ఎన్ని రోజులు అవుతుందో మనం కూడా అంచనా వేయలేము, అది సపరేట్ టాపిక్. అయితే దాదాపుగా 20-25% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ 20-25% పెరిగేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే వన్స్ పెట్రోల్, ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో దానికి ఆధారిత ధరలన్నీ కూడా పెరుగుతాయి. అంటే ఇండస్ట్రియల్ పెరుగుతుంది, గూడ్స్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. సో వీటి కారణం రీత్యా దేశంలో ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా అమాంతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ధరలన్నీ పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఆర్థిక అవకతవకలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పుష్కలంగా ఉంది. ఈ వారు ఇలాగే కొనసాగితే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, రవాణా, మరి అన్ని వస్తువులు కూడా దాదాపుగా 10-20% పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే వీటికి మాక్సిమం రిజర్వ్స్ ఉంటాయి. అంటే ఏ దేశం అయితేనేమి ఒకటే సోర్స్ నుంచి తెచ్చుకోరు. మిగతా దేశం నుంచి, అంటే రష్యా నుంచి మనం తీసుకుంటున్నాం, అమెరికా నుంచి తీసుకుంటున్నాం. సో కాకపోతే మీరు ఇందాక ఒక పాయింట్ మెన్షన్ చేశారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, రైట్, మెడిటేరియన్ సీలో ఉన్న ఆ దారి మూసుకుపోవడం అనేది, అంటే మనకు కేవలం ఇరాన్ అనే కాదు, ఆ సముద్ర మార్గం మూయడం వల్ల మనకు ఐరోపా దేశాలు అయితేనేమి, తర్వాత ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా నుంచి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా దాదాపుగా ఇంపాక్ట్ అయ్యి మనకు ట్రేడింగ్లో అంటే స్టాప్ కావడం వల్ల మనకు రావాల్సిన ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా దాదాపుగా లేట్ కావడము, లేకపోతే రాకపోవడం వలన కూడా ఇంపాక్ట్ అయ్యి ధరలు పెరిగే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. డెఫినెట్గా దానికి ఇప్పుడు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ సముద్రం హక్కులన్నీ కూడా ఇరాన్ దేశం ఉంది కాబట్టి వాళ్ళ సముద్ర మార్గం మూసేశారు. సో మూసేశారు కాబట్టి డెఫినెట్గా ఆగే ఉంది. బట్ ఆల్టర్నేట్ రోడ్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటాయి, ఆ కాస్టింగ్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అంశం ఉంది డెఫినెట్గా. బట్ స్ట్రైట్ అవే ఒక 4 to 5 weeks ఈ కాన్ఫ్లిక్ట్ ఇలా ముందుకు పోతే డెఫినెట్గా ఆయిల్ ధరలు ప్రశాంత్ గారు మన దగ్గర ప్లాన్ బి కూడా రెడీగా ఉంది. ఇప్పటికే అమెరికా కూడా సో ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే, యుద్ధం వల్ల ఆల్మోస్ట్ ఆగిపోయింది కాబట్టి, సో వెనిజులా నుంచి మొత్తం వేరే దేశాలన్నిటికి కూడా ఆయిల్ని అమ్మాలి అనేది మెయిన్ అమెరికా వ్యూహం. అందులో భాగంగానే ఆల్రెడీ
ఇండియా కూడా అమెరికాతో డీల్ రెడీ చేసుకుంది కాబట్టి వెనిజులా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మళ్ళీ తిరిగి కూడా రష్యా నుంచి కూడా ఆ ప్రొడక్షన్ కూడా మళ్ళీ పెంచుకోవచ్చు. కాబట్టి ఇండియాకు వచ్చినటువంటి నష్టం పెద్దగా ఉండకపోవచ్చు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కరెక్టే అంటారా? అది డెఫినెట్ గా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఒక ఆయిల్ రిగ్, ఒక ఆయిల్ వెల్ ఐడెంటిఫై చేసి దాని నుంచి ప్రొడక్షన్ తీసి రావడానికి దాదాపుగా నాకున్న పరిజ్ఞానం వరకు 2 నుంచి 10 ఏళ్ళ వరకు వచ్చే అవకాశం పడుతుందండి. ఒకసారిగా ఇప్పుడు వెనిజులాలో ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసే స్టేజ్ లో చాలా వరకు లేదు. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ వెనక్కిపోయిన తర్వాత వెనిజులా అంత అడ్వాన్స్డ్ గా తీసుకోలేకపోవడము, ప్రపంచ దేశాలన్నిటికీ రెడీగా సప్లై చేసే స్టేజ్ లో వెనిజులా దేశంలో నుంచి అమెరికా ఇప్పుడిప్పుడుగా లేదు. బట్ మీరు అన్నట్టు అమెరికాలో ఉండే రిజర్వ్స్ ద్వారా అమెరికా కొన్ని సప్లై చేస్తుంది. నేను అందుకే చెప్పింది ఏంటంటే ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోవచ్చు, కానీ ఇరాన్ ఆ, సముద్ర మార్గం గుండా, మెడిటేరియన్ సీ గుండా వచ్చే సముద్ర మార్గంలో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ మూయడం వల్ల వచ్చే డ్యామేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా మనం ఒక మాట చర్చించుకున్నాం. అది కూడా ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా చమురు ధరలు అనేది అంతర్జాతీయంగా నిర్ణయింపబడతాయండి. అది ఓన్లీ ఇండియన్ డిమాండ్, ఇండియన్ మార్కెట్ ప్రకారంగా ఉండవు. సో అంతర్జాతీయంగా గ్లోబల్ డిమాండ్, గ్లోబల్ సప్లైకి ఉండే షార్టేజ్ మీద ప్రైస్ పెరుగుతుంది. సో అమెరికా సప్లై చేసినా, రష్యా సప్లై చేసినా, ఇరాన్ నుంచి తీసుకున్న అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్ అంటే 2014 అనుకుంటాను, 2014-15లోనో ఎప్పుడో $100 చేరుకుంది. సో దాదాపుగా నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు. సో అప్పుడు ఏదైతే పీక్ స్టేజ్లోకి వెళ్ళిందో ఇప్పుడు మరీ తిరిగి ఆ $100 బ్యారెల్ అయ్యే అంతర్జాతీయంగా చమురు ధర పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. వాటికి ఇండియా ఏం ఎక్సెప్షన్ కాదు. సో సో అది గోల్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నా ఆ ప్రైస్ అనేది డెఫినెట్ గా $100 చేరుకుందంటే ఒక 15-20% అడిషనల్ గా పే చేయాల్సి ఉంటాయి. ఇండస్ట్రీస్ అయితేనేమి, మనం రీటైలర్స్ అయితేనేమి. అది ఆర్థికంగా డెఫినెట్ గా ఇండియాకే కాదు చాలా దేశాలకు ఇంపాక్ట్ గా ఉంటుంది. సో గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఇప్పటివరకు చూడనంత వరకు లైఫ్ టైమ్ హై ప్రైస్లోకి వెళ్ళిపోయింది గోల్డ్. సో ఇంకా కూడా ఈ వార్ కంటిన్యూ అయితే ఇంకా కూడా హైక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్నా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా, ప్రపంచం మొత్తం కూడా సేఫ్ హ్యావెన్స్ గా కొన్ని 2-3 కరెన్సీల వైపు చూస్తాయి. అందులో గోల్డ్ ప్రధానమైన కరెన్సీ. సో US$ ఒకటి, US బాండ్స్ మీరు చూసారంటే ఈల్డ్ పెరిగింది. ఒక వారం నుంచి US$ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. US$ ఇండెక్స్ 0.9% పెరిగింది. అలాగే జపాన్ యెన్ అయితేనేమి, స్విట్జర్లాండ్ ఫ్రాంక్ అయితేనేమి, స్విస్ ఫ్రాంక్స్, ఇవి కొన్ని ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటారు. బట్ అన్నిటికంటే టాప్లో ఉండేది గోల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రిటైలర్స్ అయితేనేమి, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దేశాలు, సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా ఇలాంటి వాతావరణంలో ఎక్కువగా గోల్డ్ పర్చేస్ చేసి పెట్టుకోవడం, దాని ప్రభావం మనం చూసాం అంతర్జాతీయంగా. 24 ప్రశాంత్ గారు ఎంతవరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ 1,72,000 ఉంది. అవును. ఈ ర్యాలీ ఇలాగే కొనసాగితే అతి త్వరలో 1,90,000, 2,00,000 అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది మనం ఇయర్ ఎండ్ వరకు ప్రెడిక్ట్ చేసిన ప్రైస్ అది గోల్డ్. విత్ ఇన్ ద వార్ పీరియడ్ లోనే అంటే గోల్డ్ నేను అంటున్నది కాదు, ఇది అంతర్జాతీయంగా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ చెప్పిన అనాలిసిస్ ఏంటి అంటే చమురు ధరలు 20-25% పెరుగుతాయి. గోల్డ్ అనేది దాదాపుగా $6,000 పర్ ఔన్స్, 28.5 గ్రామ్స్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే దగ్గర 1.95, 1.98 lakhs, అంటే 2 lakhs అనుకోండి, వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఒక 6 వారాలు ఇలాగే కొనసాగుతాయని అంతర్జాతీయ గోల్డ్ మ్యాన్ సాక్స్ ప్రొడిక్షన్. సో వాళ్ళ అంచనా ఎప్పుడు కూడా గోల్డ్ దాటింది. అంటే ఈ ఇయర్ ఎండ్కి $5,000 ఉంటుంది అని అంచనా 2026. బట్ ఇయర్ బిగినింగ్లోనే $5,000 మనం చూసాము. ఈరోజు $5,200-300, 5,230 ఔన్స్ ధర. సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ డెఫినెట్గా అది పెరుగుతూ పైకి వెళ్ళే అంశమే. అండ్ గోల్డ్ ఒకసారి పెరిగినా కూడా అంత స్టీప్ డౌన్ కాదు. అంటే సిల్వర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా $93 లక్షల ఉంది సిల్వర్. సో అది కూడా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే సిల్వర్ మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్లో స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. అంత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మళ్ళీ కమాడిటీ వైపు వస్తాయి. డెఫినెట్గా కమాడిటీ కానీ, US బాండ్స్ కానీ, లేకపోతే FDs రూపంలో ఉంటాయి. స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది, మనం చూసుకున్నాం, అది వేరే సబ్జెక్ట్. సో కాబట్టి గోల్డ్, సిల్వర్ డెఫినెట్గా రానున్న 6 వారాల్లో మళ్ళీ ర్యాలీ అవుతాయి. అవి ఎక్కడి వరకు చేరుకొని మళ్ళీ పతనం అవుతాయా లేదా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే January 31 సిల్వర్ చాలా చాలా దారుణంగా పతనమై $1,00,000 వరకు తగ్గిపోయిన అంశం మనం చూసాము. బట్ గోల్డ్ అయితే చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా 140తో మొదలుపెట్టిన ఇయర్ గోల్డ్ ఈరోజు 172 వరకు చేరింది. అది అలాగే స్థిరంగా ముందుకెళ్లే అవకాశమే ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. మళ్ళీ పైగా వారు ముగిసినా కూడా కాన్స్టెంట్ గా ఏ ప్రైస్ దగ్గర
స్టేబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది ఒకవేళ డౌన్ఫాల్ అయినా కూడా? గోల్డ్ డిమాండ్ ప్రైస్ 1,50,000 అండి డిమాండ్ ప్రైస్. ఇప్పుడు కరెక్షన్ చేసుకున్న తర్వాత బహుశా 170 డిమాండ్ ప్రైస్ ఉండొచ్చండి గోల్డ్. అంతకంటే కిందకైతే రాకపోవచ్చు. ఒకవేళ 180, 190 కొన్ని ఒడిదొడుకులను పైన కింద అయినా కూడా 170 కంటే కింద ఇంక రాకపోవచ్చు గోల్డ్ ఎప్పటికి అనేది ఒక అంశం. అంటే ఎంతో పెద్ద మార్పులు వస్తే తప్ప ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా అంతగా పడిపోయే అంశం కాదు. సో బహుశా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి ప్రైస్కి ఆ ప్రైస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ ఆపర్చునిటీ అనుకోవచ్చా? అది సబ్జెక్ట్ టు ఇండివిజువల్ చాయిస్ అండి. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా, ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ద్వారా, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా తీసుకోవాల్సిన అంశం. కాకపోతే అవేర్‌నెస్ కోసం మనం ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. బట్ అది సబ్జెక్ట్ టు యువర్ ఓన్ డెసిషన్. సో నేనైతే డెఫినిట్‌గా గోల్డ్ ఎప్పుడు కూడా మీరు గోల్డ్ స్కీమ్స్ లాంటివి వెళ్ళి షాప్స్‌లో తరచూ కొనండి గోల్డ్ అని చెప్తాను. మంత్లీ వన్సో, 2 మంత్స్ వన్సో మీకున్న వెసులుబాటు బట్టి. ఒక్కసారిగా 170 ఉంది మళ్ళీ పెరిగిపోతుందేమో అని మీ దగ్గర ఉండే ఆస్తులు అన్ని క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి లోన్లు తెచ్చి సడన్గా ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి చూద్దాం మళ్ళీ 2,00,000 ఎప్పుడైతే అని చూసే విధంగా చేయొద్దండి. బట్ డెఫినెట్గా గోల్డ్ మీరు తీసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక రైట్ టైం. ఎందుకంటే రానున్న 6 వారాల్లో డెఫినెట్గా ఇంకా పైకి వెళ్ళే అంశమే ఉంది కాబట్టి కొద్ది మొత్తంలో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ కాకుండా ఇన్సూరెన్స్ అసెట్గా, మిమ్మల్ని కాపాడుకునే అసెట్గా గోల్డ్ పర్చేస్ చేయమని నేను ఎప్పుడు చెప్తుంటాను. పెద్ద డెఫినెట్గా మొత్తంలో మీరు కాకపోయినా తీసుకోవచ్చు. పెద్ద మొత్తంలో కాకపోయినా అవసరాలకు సరిపడా అయితే మాత్రం గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే మాత్రం కొనుక్కోవచ్చు. ఆర్నమెంట్స్ రూపంలో కొనుక్కోద్దండి ఎప్పుడు. అంటే గోల్డ్ స్కీమ్స్ తీసుకోండి. గోల్డ్ స్కీమ్స్‌లో ఏం చేస్తారంటే మీకు ఎగ్జాక్ట్‌లీ గోల్డ్ వెయిట్ ఇస్తారు. మీకు ఆర్నమెంట్‌కి వెళ్ళినప్పుడు ఓన్లీ గోల్డ్ వెయిట్ ప్రైస్‌కి ఆర్నమెంట్ ఇస్తారు. సో అదొక అడ్వాంటేజ్ ఉంటది. సో మీరు ఆర్నమెంట్ ప్రైస్, దాని యొక్క డెప్రిషియేషన్, వాల్యూ యాడ్ అన్ని చూసుకుంటే 30, 40% ఎక్స్ట్రా ఉంటది. కాబట్టి ఆర్నమెంట్ ఎప్పుడు రికమెండ్ చేయను. సో ఇన్వెస్ట్‌మెంట్‌గా అట్లీస్ట్ పోతాను. గోల్డ్ ఆఫ్ బాండ్స్ కోర్స్ తీసుకున్నా కూడా గుడ్ థింగ్. ఆ! డెఫినెట్‌గా 24 క్యారెట్ గోల్డ్ తీసుకోండి. 10 గ్రామ్స్ గోల్డ్ డెఫినెట్‌గా అవైలబుల్‌లో ఉన్నది. తీసుకోండి. మరి ఈటీఎఫ్స్, గోల్డ్ బాండ్స్ అది వేరే కాన్సెప్ట్. అది నేను సబ్జెక్ట్ అది చాలా వేరే వేరే డిస్కషన్. బట్ డెఫినెట్‌గా గోల్డ్ మీకు తెలిసిన షాప్స్‌లో ఉండే ఆర్నమెంట్స్ గాని తీసుకోండి. అవకాశమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది థాంక్ యూ అండి. బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇరాన్ వార్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఆయిల్ ధరల మీద, న్యాచురల్ గ్యాస్ మీద మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండియాతో సహా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా చాలా విపరీతంగా పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరకు కంటే కూడా ఇంకా రాబోయేటువంటి 2-3 వారాల్లో కూడా మరింత పెరిగి ఆ తర్వాత డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే గోల్డ్ మీద కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్కీమ్ రూపంలో చేస్తే కాస్త వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా అది భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని ప్రశాంత్ గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? గోల్డ్ ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ ఆపర్చునిటీ టైమింగ్ అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇండియాలో ఎక్కడైనా ఆయిల్ ధరలు పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో పెట్రోల్ బంకులు ముందు మొత్తం వెహికల్స్తో క్యూ లైన్ కడుతున్నారా? ఏ ఏరియాలో అయినా, ఏ ప్లేస్లో అయినా, ఏ పెట్రోల్ బంక్ అయినా అయితే ఆ ప్లేస్ ఏంటో, ఎక్కడో మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.